హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఆంథ్రోపాలజీలో ఆప్షనల్ క్లాస్లో ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని వరుసగా సిరీస్లో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆంథ్రోపాలజీ ఆప్షనల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ దట్ ఈజ్ సాంస్క్రిటైజేషన్. క్లియర్? ఇంపార్టెంట్ అండ్ ఫ్యాసినేటింగ్, మీకు ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తుంది టాపిక్ సాంస్క్రిటైజేషన్. క్లియర్? సో దీని గురించి ఈరోజు పూర్తిగా మనం చూద్దాం. ఆర్టికల్ని డీల్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఒకసారి సాంస్క్రిటైజేషన్ అంటే ఏంటో చూసిన తర్వాత లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో సాంస్క్రిటైజేషన్ గురించి ఏదైనా క్వశ్చన్ వచ్చిందో లేదో కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా? ఎస్. ఒక్కసారి ఇక్కడ చూడమ్మా, లాస్ట్ ఛాన్స్ ఫర్ ఆప్షనల్ ఇన్ఫినిటీ. మనం కొత్త బ్యాచ్ 1 అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. క్లియర్? సో అయితే ఇక్కడ మనం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ఆప్షనల్స్ డీల్ చేస్తున్నామమ్మా. అయితే మీకు 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. క్లియర్? సో 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ అంటే ఒక ఆప్షనల్ తీసుకొని మీరు ఫ్యూచర్లో వేరే ఆప్షనల్కి షిఫ్ట్ అవ్వాలనుకున్నా కూడా హ్యాపీగా అవ్వగలరు. మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ ఆప్షన్స్ ఉంది. ఫీజు కేవలం 22,500, అది కూడా అప్ ఫ్రంట్ అంటే సింగిల్ పేమెంట్లో కడితే 22,500. ఇది మనకి 31 ఆగస్ట్ నుంచి 27,000 అయితే అప్ ఫ్రంట్, ఈఎంఐలో అయితే 30,000 ఉంటుంది. క్లియర్? సో ఇప్పుడు ఈఎంఐ అనేది మనకి 25,000 ఉంది అండ్ 30,000కి అది వెళ్తుంది. అండ్ ఇది 22,500 నుంచి 27,000కి వెళ్తుంది. అంటే దీస్ ఆర్ ది లాస్ట్ డేట్స్ అన్నమాట. క్లియర్? సో వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి అమ్మా, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. డెమో వీడియోస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. క్లియర్? మీకు డెమో చూడాలనుకున్నా కూడా యూ కెన్ గో. మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీకు ఇది మోస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది. కమింగ్ టు ఆంథ్రోపాలజీ వరకు నేనే డీల్ చేస్తున్నానమ్మా. మీకు 4 to 5 మంత్స్లో సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. క్లియర్? సిలబస్ హ్యాపీగా 4 to 5 మంత్స్లో కంప్లీట్ అవ్వడం వలన మీరు ఎగ్జామ్ కల్లా అట్లీస్ట్ 2 times అయినా కూడా రివిజన్ చేసుకోవచ్చు. దెన్ వై ఆంథ్రోపాలజీ అని అనుకుంటే, క్లియర్, వెరీ లెస్ సిలబస్, చాలా తక్కువ సిలబస్ ఉంటుంది కాబట్టి సిలబస్ వేగంగా అయిపోతుంది. అండ్ వెరీ స్టాటిక్ పార్ట్, చాలా పార్ట్ వరకు స్టాటిక్గానే ఉంటుంది. అంటే 85% ఆఫ్ పేపర్ మనం ఎక్స్పెక్ట్ చేయగలము. క్లియర్? సో డైనమిక్ పార్ట్స్ కన్నా స్టాటిక్ పార్ట్ అయితే మనం ఈజీగా కవర్ చేయగలం, కంప్లీట్ చేయగలం, ఎక్కువ నీట్గా ప్రజెంట్ చేయగలం. 100% డైనమిక్స్ ఉంటే మనకి టైం లిమిట్ అనేది సరిపోకపోవచ్చు. బట్ స్టాటిక్ ఉండడం వలన మన దగ్గర రెడీమేడ్ ఆన్సర్ ఉండడంతో మనం స్పీడ్గా కంప్లీట్ చేయగలం. దెన్ వై ఎల్టీఎక్స్, ఇక్కడ మనం చూస్తే నేను కంప్లీట్ నోట్స్ అనేది మీకు ఇస్తాను. అండ్ ఆ తర్వాత స్టాండర్డ్ బుక్ రెఫరెన్సెస్ కూడా చెప్పడంతో మీరు కాంప్రిహెన్సివ్గా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు. క్లియర్? ఎస్. సో ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు కావాలంటే డెమో కూడా అడిగి తీసుకోవచ్చు అనమాట. క్లియర్? సో వెంటనే జాయిన్ అవ్వన్నామా. టెస్ట్ సిరీస్ ఒకసారి చూడమ్మా, మనం లాంచ్ చేయడం జరిగింది. యూపీఎస్సి ఆప్షనల్స్కి పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అయితే మీకు ఇక్కడ అన్లిమిటెడ్ వీక్లీ టెస్ట్ అండ్ టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. ఒక్కసారి చూడమ్మా, మన ఆంథ్రోపాలజీ వరకు కూడా మనకి చాలా తక్కువ సిలబసే ఉంటుంది. అవునా? ఆంథ్రోపాలజీ సిలబస్లో కూడా మనం ప్రతి ఆప్షనల్కి ఉన్నట్టే పేపర్ 1 చూస్తాము అండ్ పేపర్ 2 చూస్తాం. అవునా? పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. అండ్ పేపర్ 1లో పార్ట్ ఏ ఉంటుంది అండ్ పార్ట్ బి ఉంటుంది. అవునా? సో పార్ట్ ఏకి మనం డెడికేటెడ్గా 2 months కూర్చొని బ్లాక్ వైజ్గా నేను షెడ్యూల్ వేస్తాను. సో మీరు ఆ షెడ్యూల్ ప్రకారంగా చదువుకొని వీక్లీ టెస్ట్ రాస్తారు. అయిన తర్వాత మనకి గ్రాండ్ టెస్ట్స్ కూడా ఉంటాయి. అంటే ఫుల్ లెంత్ 20 questions ఉండే టెస్ట్ కూడా మీకు ఉంటాయి అన్నమాట. క్లియర్? సో అయితే మనం వీక్లీ టెస్టులు రాస్తూ ఉంటారు. వీక్లీ టెస్టులు మాత్రం మీరు 3 to 5 questions బేసిస్ మీద ప్రిపేర్ అవుతారు. అండ్ నెక్స్ట్
బ్లాక్ వైజ్ కంప్లీట్ చేస్తూ మనం గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాము. క్లియర్. అండ్ పార్ట్ బి మెయిన్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ, దీనికి ఒక 2 months కూర్చున్నాం అమ్మా. క్లియర్. దీనికి 2 months కూర్చుందాం. పేపర్ 1లో పార్ట్ ఏకి 2 months కూర్చుంటాము. క్లియర్. సో దాంతో పేపర్ 1 రైటింగ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకు కంప్లీట్ అవుతాయి. పేపర్ 2లో మనకి పార్ట్ ఏ ఉంటుంది అండ్ పార్ట్ బి ఉంటుంది. పేపర్ 2 సిలబస్ చాలా తక్కువ కాబట్టి పార్ట్ ఏకి 1 month సరిపోతుంది అండ్ పార్ట్ బికి 1 month సరిపోతుంది. క్లియర్. సో రివిజన్ చేస్తారు, హ్యాపీగా ఎగ్జామ్స్ రాస్తారు, గ్రాండ్ టెస్ట్ రాస్తారు. కంప్లీట్ ఎగ్జామినేషన్ హాల్లో కూర్చొని రాసే ఎక్స్పీరియన్స్ అనేది మీకు కలుగుతుంది. క్లియర్. సో అయితే మనకి ఈ సైకిల్ అనేది ఎవ్రీ 6 monthsకి కంటిన్యూ అవుతుంది. ఓకేనా. సో 6 monthsకి మనం ఇక్కడ కూడా బ్లాక్ వైజ్ కంప్లీట్ చేస్తాం కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా క్లాస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీతో మనం ఇవ్వడం జరిగింది. క్లియర్. సో ఇమీడియట్గా జాయిన్ అవ్వండమ్మా. అండ్ నెక్స్ట్ సండే నుంచి మీరు ఎగ్జామ్స్ రాస్తారు. ప్రాపర్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత కంప్లీట్ ఇవాల్యుయేషన్ మనం ఇవ్వడం జరుగుతుంది. టెస్ట్ డిస్కషన్ కంప్లీట్గా జరుగుతుంది. ఫీడ్బ్యాక్స్ కూడా వెంటనే లైవ్గా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని ఆఫర్స్ అనేవి చూడండి కేవలం 10,000 రూపీస్కే పెట్టడం జరిగింది. మన బ్యూటీ ఏంటి అంటే మీరు అన్లిమిటెడ్ టెస్ట్ రాస్తారు. ఎన్ని రాస్తారు? అన్లిమిటెడ్. మీరు ఎగ్జామినేషన్ రాసినంత వరకు కూడా మన టెస్ట్లు అనేవి మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళచ్చు. క్లియర్. సో మీకు ఇంకే డౌట్ ఉన్నా కూడా వెంటనే ఇక్కడున్న నెంబర్కి కాల్ చేయండి అమ్మా. 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి ఇంకే పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కనుక్కోగలరు. అండ్ మీకు ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇవ్వడం వలన మీరు మోస్ట్ అడ్వాంటేజ్గా పొందగలరు అన్నమాట. సో ఎగ్జామ్స్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ అనేవి మనం తీసుకొని రావడం జరిగింది. ఇమీడియట్ బేసిస్లో జాయిన్ అవ్వండమ్మా. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటమ్మా? దట్ ఈజ్ సాంస్క్రిటైజేషన్. క్లియర్. సో ఒక్కసారి చూడమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంస్క్రిటైజేషన్. అయితే ఇండియన్ హిందూ సొసైటీ చూస్తే మనకి హైరార్కిల్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది. హైరార్కిల్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్ అంటే ఫస్ట్ స్టేజ్లో ఎప్పుడూ కూడా బ్రాహ్మిన్స్ని పెడుతున్నాం, సెకండ్ స్టేజ్లో క్షత్రియాస్ని పెడుతున్నాం, థర్డ్ స్టేజ్లో వైశ్యాస్ని పెడుతున్నాం, శూద్రాస్ని 4th స్టేజ్లో పెడుతున్నాం. అండ్ అవుట్ సైడ్ ది కాస్ట్ సిస్టమ్, ఇదంతా కూడా కాస్ట్ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్ అని అంటాము. ఇది అందరికీ కూడా తెలుసు, అవునా? అయితే అవుట్ ఆఫ్ ది కాస్ట్ సిస్టంలో మనకి అన్టచబుల్స్ ఉంటారు. క్లియర్. శూద్రాస్ ఆర్ నాట్ అన్టచబుల్స్ అమ్మ. శూద్రాస్ ఆర్ ద లోయర్ లెవెల్ ఇన్ ది కాస్ట్లో లో లెవెల్లో ఉన్నది శూద్రాస్. శూద్రాస్ కన్నా బయట ఉన్నది అన్టచబుల్స్ అని అంటాము. క్లియర్. సో ఏన్షియంట్ సొసైటీలో మనం స్ట్రిక్ట్ ఫార్మ్ ఆఫ్ కాస్ట్ స్ట్రక్చర్ అనేది ఫాలో అయ్యేవారు. బట్ క్రమేపీ సొసైటీ చేంజ్ అవుతున్న కొద్దీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ అండ్ వెస్టర్నైజేషన్. క్లియర్. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వెస్టర్నైజేషన్ కానీ ఆర్ ఇంట్రడక్షన్ ఆఫ్ బ్రిటిష్ ఇన్కమింగ్ టు ఇండియా కానీ అండ్ ఆ తర్వాత గ్లోబలైజేషన్ కానీ ఈ టోటల్ స్ట్రక్చర్ ఆఫ్ కాస్ట్ని చేంజ్ చేసే విధంగా కొన్ని చేంజెస్ వస్తున్నాయి. క్లియర్. దీన్ని ఫస్ట్ టైం అబ్జర్వ్ చేసి నీట్గా ఇంట్రడ్యూస్ చేసింది దట్ ఈజ్ ఎంఎన్ శ్రీనివాస్. సో ఎవరమ్మా అతను? హీఈస్ ఏ సోషో ఆంథ్రోపాలజిస్ట్, దట్ ఈజ్ ఎంఎన్ శ్రీనివాస్ గారు. ఇతను క్లియర్గా కాన్సెప్ట్ ఆఫ్ సాంస్క్రిటైజేషన్ అనేది అతని బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అతని బుక్ ఏంటమ్మా? దట్ ఈజ్ రిలీజియన్ అండ్ సొసైటీ. రిలీజియన్ అండ్ సొసైటీ అమాంగ్ ది కూర్గ్స్ ఆఫ్ సౌత్ ఇండియా. క్లియర్.
సో సౌత్ ఇండియాలో ఉన్న కూర్గ్ కమ్యూనిటీని చూసిన తర్వాత ద కాన్సెప్ట్ ఆఫ్ సాంస్క్రిటైజేషన్ అనేది ఎంఎన్ శ్రీనివాస్ గారు ఇవ్వడం జరిగింది. అయితే నేను ఒకసారి ఇన్ బ్రీఫ్గా చెప్తాను అండ్ ఆ తర్వాత డెఫినేషన్ ఆఫ్ సాంస్క్రిటైజేషన్ కూడా చూద్దాము. క్లియర్? సో అయితే సాంస్క్రిటైజేషన్ అంటే ఏంటి? జనరల్గా లో కాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికీ కూడా లో కాస్ట్లోనే ఉండాలి అని అనుకోరు. అవును కదమ్మా, మీరు పవర్టీలో ఉన్నా లో కాస్ట్లో ఉన్నా సొసైటీలో చిన్న చూపు చూస్తున్నారంటే మనం పైకి ఎదగాలి అని అనుకుంటాం. అయితే ఎకనామికల్గా ఎంత ఎదిగినా కూడా కాస్ట్ పరంగా మనం ఎదగకపోతే సొసైటీ ఎప్పటికీ కూడా మనల్ని చిన్న చూపు చూస్తుంది అండ్ మన వాల్యూ కూడా పట్టించుకోని పరిస్థితిలో ఉంటుంది. అవునా? సో అలాంటివి కాకుండా ఉండాలి అని మనం ఈ కాన్సెప్ట్స్ అనేవి రావడం జరిగిందనమాట. క్లియర్? సో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ జీవితంలో ఎదగాలి అనుకుంటారు. అంటే అన్టచబుల్స్ ఎవరైతే కాస్ట్ సిస్టమ్ బయట ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ సిస్టమ్ లోపలికి వెళ్ళాలనుకుంటారు. ఎందుకు? అన్టచబుల్స్ హిస్టరీ నుండి చూస్తే వాళ్ళకి టెంపుల్స్లో పర్మిషన్ ఇవ్వలేదు, డ్రింకింగ్ వాటర్ సోర్సెస్కి యాక్సెసిబిలిటీ ఇవ్వలేదు. అవునా? సో అండ్ ఎక్కడైతే హై కాస్ట్ వాళ్ళు ఉంటున్నారో అక్కడ ప్రెజెన్స్ ఆఫ్ లో కాస్ట్ వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ కింద మనం చూస్తాం. అవునా? సో అందుకనే వాళ్ళు ఏమనుకుంటారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లమ్స్ అనేవి పోవాలి. అన్టచబుల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమనుకుంటారు, నేను ముందు కాస్ట్ సిస్టంలోకి రావాలి అనుకుంటారు. అవునా? ఎస్, ఇన్ ద సేమ్ వే ఒక శూద్ర ఎప్పుడూ కూడా ఒక వైశ్య కింద కానీ, ఒక క్షత్రియ కింద కానీ, ఒక బ్రాహ్మణ్ కింద కానీ గుర్తింపు పొందాలి అని అనుకుంటాడు. అవునా? అంటే క్యాస్ట్ సిస్టంలో, క్యాస్ట్ హైరార్కీలో పైకి వెళ్తున్న కొద్దీ, క్లియర్ చూడండి, ఇలా పైకి వెళ్తున్న కొద్దీ వాళ్ళ యొక్క సోషల్ స్టేటస్ కూడా పెరుగుతుంది. క్లియర్? సోషల్ స్టేటస్ కూడా పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సాంస్క్రిటైజేషన్ని ఇంపార్టెంట్గా చూస్తున్నారు. క్లియర్? సో అయితే అర్థమైంది కదమ్మా, ప్రతి ఒక్కరూ కూడా పైకి వెళ్ళాలనుకుంటారు. అయితే పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి? పైకి వెళ్ళాలి అంటే పైన ఉన్నవాళ్ళు అక్కడ ఉండడానికి ఏవైతే చేస్తున్నారో మనం కూడా వాటిని కాపీ కొట్టాలి అని లో కాస్ట్ వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఏమర్థం చేసుకున్నారు? పై కాస్ట్లో ఉన్న వాళ్ళు అదే కాస్ట్లో డామినెంట్ పొజిషన్ అంటే ఒక పెద్ద పొజిషన్లో ఉండడానికి, ఆ పొజిషన్ని అలా కాపాడుకోవడానికి ఏ కార్యక్రమాలు అయితే చేస్తున్నారో మనము అవి చేస్తే మనము కూడా వాళ్ళతో సమానంగా చూస్తాం. ఫర్దం ఏంటంటే ఒక బ్రాహ్మణ్ ఎప్పుడూ కూడా గుడికి వెళ్తూ పూజలు చేస్తూ గుడి దగ్గరలో ఉంటూ అతను పుణ్యాన్ని సంపాదిస్తున్నాడు. సో అలానే వీళ్ళు కూడా ఏమనుకున్నారు, ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆ గుడిలోనే ఉంటూ అక్కడ అన్నీ చేస్తూ బ్రాహ్మిన్స్కి సహాయం చేస్తూ బ్రాహ్మిన్స్కి సేవ చేస్తూ వాళ్ళ సర్వీసెస్ తీసుకుంటూ మనము వాళ్ళలాగా అయ్యే ఛాన్స్ అనేది ఉంది అని వీళ్ళు అనుకుంటున్నారన్నమాట. ఎవరైతే అనుకొని అలాగా ఇమిటేషన్ అంటే వాళ్ళలాగే చేయడం స్టార్ట్ చేశారో ఆ ప్రాసెస్లోనే సాంస్క్రిటైజేషన్ అనేది వచ్చింది. క్లియర్? ఆ టర్మ్ అర్థమైంది కదమ్మా. సాంస్క్రిటైజేషన్ అంటే దిస్ ఈజ్ లైక్ హిందూయిజంలో లో కాస్ట్ వాళ్ళు హై కాస్ట్ వాళ్ళలాగా ఇమిటేట్ చేస్తే వాళ్ళలా ఉండాలి అనుకుంటే సాంస్క్రిటైజేషన్ అని అంటారు. అయితే సొసైటీలో ఎలా ఉంటుంది అంటే బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్ వీళ్ళ ముగ్గురు కాస్ట్ గ్రూప్స్ని కూడా ట్వైస్ బోర్న్ కాస్ట్ అని అంటారు. ట్వైస్ బోర్న్ కాస్ట్ అంటే ఏంటి? 2 సార్లు పుట్టడం అన్నమాట. సార్ నిజంగా 2 సార్లు పుడతారా? నో, 2 సార్లు ఎవరు పుడతారు ఎలా అయినా? అలా ఏమీ కాదు. ఇక్కడ ఇంటెన్షన్ ఏంటి అంటే జనరల్గా బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్ కొంత ఏజ్ తర్వాత దే హోల్డ్ వన్ సేక్రెడ్ థ్రెడ్. క్లియర్? తెలుగులో జంధ్యం అని అంటాము, ఇంగ్లీష్లో సేక్రెడ్ థ్రెడ్ అని అంటారు. దట్ ఈస్ కాల్డ్ ది బ్రాహ్మిన్స్ ఫాలో యాజ్ ఉపనయన. క్లియర్? బ్రాహ్మిన్స్లో ఉపనయన అనే
ఉంటుంది కదమ్మా. ఉపనయన అంటే ఏంటి అంటే ఒక మేల్ పర్సన్కి, క్లియర్, ఒక్కసారి గుర్తుంచుకోండి, ఈ సీక్రెట్ థ్రెడ్ కేవలం మేల్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. ఈ ఉపనయన కాన్సెప్ట్లో వాళ్ళకి సీక్రెట్ థ్రెడ్ ఆర్ జంధ్యం అనేది బాడీ మీద వేయడం జరుగుతుంది. సో వాళ్ళు లైఫ్ లాంగ్ దాన్ని ఉంచుకోవాలి. ఎప్పుడైతే ఉపనయన కార్యక్రమం అనేది చేస్తారో అప్పుడే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏంటి, అతను రెండో జన్మ తీసుకుంటున్నట్టు. క్లియర్. సో అర్థమైంది కదమ్మా. ఇక్కడ ట్వైస్ బోర్న్ అంటే ఆ రెండోసారి పుట్టడం ఆ ఉపనయన ప్రోగ్రామే. క్లియర్. సో అర్థమైంది కదా. ఎస్. అయితే దీని డెఫినేషన్ ఒక్కసారి చూడమ్మా. ద డెఫినేషన్ ఆఫ్ సాంస్క్రిటైజేషన్ అకార్డింగ్ టు MN శ్రీనివాస్ జీ ఈజ్, సి ఒక్కసారి ఐ రైట్ హియర్, మీరు కూడా జాగ్రత్తగా రాసుకున్నామా. సాంస్క్రిటైజేషన్ ఈజ్ ఏ ప్రాసెస్. అవును కదా. సాంస్క్రిటైజేషన్ అనేది ఒక ప్రాసెస్ బై విచ్ ఏ లో కాస్ట్ ఆర్ ఏ ట్రైబ్, ఒక లో కాస్ట్ వాళ్ళు కానీ ఒక ట్రైబల్ గ్రూప్ కానీ ఆర్ అదర్ గ్రూప్, ఇంకెవరైనా కూడా ది అదర్ గ్రూప్ చేంజెస్ ఇట్స్ కస్టమ్స్, అంటే వాళ్ళు తరతరాలుగా పాటిస్తున్నవి మార్చుకుంటూ, వాళ్ళ కస్టమ్స్ని చేంజ్ చేసుకుంటూ, వాళ్ళ రిచువల్స్ అంటే దైవ కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు వాటిని మార్చుకుంటూ, అండ్ దే ఆర్ చేంజింగ్ దేర్ ఐడియాలజీ, వాళ్ళ ఐడియాలజీని చేంజ్ చేస్తూ, అండ్ వాళ్ళ వే ఆఫ్ లైఫ్ అంటే ఏ విధంగా జీవన గమనం అనేది జరుగుతుందో ఆ వే ఆఫ్ లైఫ్ అనేది కూడా చేంజ్ చేస్తూ ఎటు సైడ్ వెళ్తున్నారు, ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ఏ హై అండ్ ఫ్రీక్వెంట్లీ, క్లియర్, ఫ్రీక్వెంట్లీ ఎటు సైడ్ వెళ్తున్నాం, టు ది ట్వైస్ బోర్న్ కాస్ట్స్. క్లియర్. ట్వైస్ బోర్న్ కాస్ట్స్ వైపు వెళ్తుంటే దాన్ని సాంస్క్రిటైజేషన్ అంటారు అని MN శ్రీనివాస్ గారు చెప్తున్నారు అనమాట. అంటే ఒక ట్రైబల్ గ్రూప్ అయినా, ఒక లో కాస్ట్ గ్రూప్ అయినా, ఇంకే గ్రూప్ అయినా వాళ్ళ కస్టమ్స్ని చేంజ్ చేస్తూ, వాళ్ళ రిచువల్స్ని చేంజ్ చేస్తూ, వాళ్ళ ఐడియాలజీ చేంజ్ చేస్తూ, వాళ్ళ వే ఆఫ్ లైఫ్ ఎటువంటిగా చేంజ్ చేయాలి, ఎప్పుడు కూడా హై కాస్ట్ అండ్ ట్వైస్ బోర్న్ కాస్ట్. సో ఇక్కడ ట్వైస్ బోర్న్ కాస్ట్ అంటే ఏమని చెప్పుకున్నాం, ఎస్, దట్ ఈస్ గుడ్, దట్ ఈస్ బ్రాహ్మిన్స్, క్షత్రియాస్ అండ్ వైశ్యాస్ అని చూస్తాము. క్లియర్. ఎస్. ఈ 3 కాస్ట్ గ్రూప్స్లోకి మనం చేంజ్ అయితే దాన్ని మనం సాంస్క్రిటైజేషన్ అని అంటాము. అంటే ఇదొక క్లియర్ కట్ ఇమిటేషన్. అవునా, మనం ఇక్కడ ఇమిటేట్ చేస్తున్నట్టు, ఒకలాగా మనం ఇమిటేట్ చేస్తున్నామంటే దాన్ని ఇంపార్టెంట్గా చూస్తాము. క్లియర్. అయితే ఈ సాంస్క్రిటైజేషన్ మోడల్స్ ఏ విధంగా జరుగుతున్నాయో మీకు తెలియాలి. చూడమ్మా ఒకసారి. మోడల్స్లో మనకి 4 మోడల్స్ ఉంటాయి. క్లియర్. సాంస్క్రిటైజేషన్ మోడల్స్ అంటే మీరు 4 మోడల్స్ రాస్తారు. ఫస్ట్ వన్ క్లియర్గా దట్ ఈజ్ బ్రాహ్మిన్ మోడల్. బ్రాహ్మిన్ మోడల్లో ఏమవుతుంది చూద్దాము. సి తర్వాత క్షత్రియ మోడల్. క్లియర్. బ్రాహ్మిన్ మోడల్, దట్ ఈజ్, అండ్ ఆఫ్టర్ క్షత్రియ మోడల్, అండ్ దట్ ఈజ్ వైశ్య మోడల్. క్లియర్. వైశ్య మోడల్లో చూస్తాం. అండ్ ఆ తర్వాత దట్ ఈజ్ శూద్ర మోడల్. క్లియర్. శూద్ర మోడల్. ఇలా మనకి సాంస్క్రిటైజేషన్ అనేది 4 మోడల్స్లో జరుగుతుంది అని MN శ్రీనివాస్ గారు క్లియర్గా చెప్తున్నారనమాట. అయితే ఒక్కొక్క మోడల్లో ఏమవుతుందో చూడండి. ఎప్పుడైనా లో కాస్ట్ గ్రూప్ వాళ్ళు ఇఫ్ దే వాంట్ టు ఇమిటేట్ యాజ్ బ్రాహ్మిన్స్ లాగా ఇమిటేట్ చెయ్యాలి అని అనుకున్నారు అంటే వాళ్ళు చేసినవి చెయ్యాలి. అంటే వెజిటేరియన్ మాత్రమే తినాలి,
అంటే డీఫైలింగ్ ఆక్యుపేషన్స్ అంటే క్లీనింగ్ ఆక్యుపేషన్స్ అవి ఏవి చేయకూడదు, రీమ్యారేజ్ అనేది చేసుకోకూడదు, మ్యారేజ్ కోడ్ ఆఫ్ బ్రాహ్మిన్స్దే ఫాలో అవ్వాలి, బ్రాహ్మిన్ ప్రీస్ట్స్ యొక్క సర్వీసెస్ తీసుకుంటే దాన్ని బ్రాహ్మిన్ మోడల్ అని అంటాము. దీని ఎగ్జాంపుల్ సార్ సొసైటీలో ఇంతవరకు హిస్టరీలో ఎవరైనా అయ్యారు అంటే దట్ ఈజ్ ఎస్ కర్ణాటకలో లింగాయత్ కమ్యూనిటీ. క్లియర్? లింగాయత్ కమ్యూనిటీ అనేది బసవరాజ్ గారు స్టార్ట్ చేశారు. బసవ. క్లియర్? అతను స్టార్ట్ చేసినప్పుడు చాలా కాస్ట్ గ్రూప్స్ అందరూ కూడా లింగాయత్ కమ్యూనిటీలో వెళ్ళారు. వాళ్ళు బ్రాహ్మిన్ మోడల్ తీసుకోవడం జరిగింది. సేమ్ బ్రాహ్మిన్ చేస్తున్నట్టు చేస్తూ బ్రాహ్మిన్స్ లాగా తయారయ్యారు. సో ఇప్పుడు లింగాయత్స్ని కర్ణాటకలో బ్రాహ్మిన్స్ అంటున్నారు. ఇప్పుడు క్షత్రియ మోడల్ మీరు చెప్పండి. ఎస్, సేమ్ ఇమిటేషన్ యాజ్ క్షత్రియ అని క్షత్రియ మోడల్ అంటాము. అయితే క్షత్రియ మోడల్లో ఏంటి? సీక్రెట్ థ్రెడ్ వేసుకోవాలి, వేదిక్ రిచువల్స్ పాటించాలి, సర్నేమ్ చేంజ్ చేసుకోవాలి, అండ్ విడో రీమ్యారేజ్ అనేది చేసుకోకూడదు, వదిలేయాలి. క్లియర్? ఎస్. అయితే దీనికి సొసైటీలో ఎగ్జాంపుల్ ఉందా అంటే ఎస్, ద ఫేమస్ శివాజీ మహారాజ్. క్లియర్? శివాజీ మహారాజ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ బిలాంగ్స్ టు ద కమ్యూనిటీ ఆఫ్ గుల్జర్స్. అతను గుల్జర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. క్లియర్? అతను శివాజీ మహారాజ్ గారు కింగ్ అయిన తర్వాత కొన్ని యజ్ఞాస్ అవన్నీ చేస్తూ క్షత్రియషిప్ అనేది తీసుకున్నారు. క్లియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాజీ మహారాజ్ గారు గుల్జర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. అతను కింగ్ అయిన తర్వాత క్షత్రియ మోడల్ ప్రతి ఒక్కరూ, సో ఆ తర్వాత గుల్జర్ కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా శివాజీ మహారాజ్ గారు చేసిన యజ్ఞాస్ వలన ఆటోమేటిక్గా క్షత్రియాస్ లాగా గుర్తింపు తెచ్చుకున్నారు. క్లియర్? అండ్ నెక్స్ట్ వైశ్య మోడల్ కూడా సేమ్ ఉంటుంది. వైశ్యాస్ లాగా యాక్ట్ చేస్తే. క్లియర్? అంటే లైక్ బిజినెస్ చూసుకోవడం కానీ, బ్రాహ్మిన్ సర్వీసెస్ తీసుకోవడం కానీ, బ్రాహ్మిన్స్ని గ్రేట్గా యాక్సెప్ట్ చేయడం కానీ అవన్నీ. అయితే హిస్టరీలో దెర్ ఆర్ ఫ్యూ కమ్యూనిటీస్ లైక్ కన్బీస్ ఆఫ్ గుజరాత్. క్లియర్? గుజరాత్లో కన్బీస్ అన్నీ ఉంటారమ్మా. వాళ్ళు జనరల్గా వేరే వేరే గ్రూప్స్ యాక్టివిటీస్ అన్నీ చేంజ్ చేసుకున్నారు, బట్ వాళ్ళ కాస్ట్ నేమ్ అనేది చేంజ్ చేసుకున్నారు. క్లియర్? సో ఇప్పుడు వాళ్ళు డామినెంట్గా అయ్యారనమాట. డామినెంట్గా అయి వాళ్ళని వాళ్ళు క్షత్రియాస్ కింద గుర్తింపు తెచ్చుకుంటున్నారనమాట. క్లియర్? సో అయితే వాళ్ళు సొసైటీలో ఉన్న పటేల్స్ లాగా చూసుకుంటూ వాళ్ళ థింగ్స్ అన్నీ కూడా కాపీ కొడుతూ వాళ్ళు ఇప్పుడు ఈరోజు అక్కడ గుజరాత్లో క్షత్రియాస్ లాగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఫైన్. సో అలానే శూద్ర మోడల్. సార్ ఎవరు శూద్ర మోడల్ తీసుకుంటారంటే అవుట్ సైడ్ ఆఫ్ కాస్ట్ సిస్టంలో కనీసం కాస్ట్లోకి వెళ్తే మంచిది కదా అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఇది తీసుకోవడం జరుగుతుంది. సార్ సొసైటీలో ఎవరైనా తీసుకున్నారంటే ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టర్న్ యూపీలో. క్లియర్? వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లో అక్కడ కొంతమంది లాండ్రీ మెన్ ఉన్నారు. క్లియర్? లాండ్రీ మెన్ వాళ్ళు బట్టలు ఉతుక్కుంటారమ్మ, ధోబీ అనమాట. క్లియర్? సో వాళ్ళు దే హ్యావ్ ఇమిటేటెడ్ ద కల్చర్ ఆఫ్ శూద్రాస్. క్లియర్? శూద్రాస్ లాగా ఇమిటేట్ చేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ సిస్టంలోకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు శూద్ర మోడల్ తీసుకొని కాస్ట్ సిస్టంలోకి రావడం జరిగింది. క్లియర్? సో అయితే ఇది సాంస్క్రిటైజేషన్ మోడల్. క్లియర్? అర్థమైంది కదమ్మా? ఇంత క్లియర్గా నీట్గా రాస్తే మనకి కన్ఫామ్గా మార్క్స్ అనేవి వస్తాయి. అయితే ప్రీవియస్ ఇయర్స్లో ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చిందో లేదో చూడండి. ఎస్, మనకి 2020లో ఈ క్వశ్చన్ రావడం జరిగిందమ్మా. కాన్సెప్ట్ ఆఫ్ సాంస్క్రిటైజేషన్. క్లియర్? సో కాన్సెప్ట్ ఆఫ్ సాంస్క్రిటైజేషన్ అని డైరెక్ట్గా 10 మార్క్స్కి మనకి క్వశ్చన్ రావడం జరిగింది. సో మీరు ఆన్సర్ ఎలా రాస్తారమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ అని పెడతారు. ఇంట్రడక్షన్లో మీరు ఎంఎన్ శ్రీనివాస్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తారు. అవునా? ఎంఎన్ శ్రీనివాస్ గారు సాంస్క్రిటైజేషన్ డెఫినేషన్ ఏది ఇచ్చారో డైరెక్ట్గా ఆ డెఫినేషన్ రాస్తే ఇంట్రడక్షన్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత ప్లీజ్ మెన్షన్ హిస్ బుక్. క్లియర్? సో
అయితే అతను బుక్లో ఏదైతే ఈ కాన్సెప్ట్ రాశారో ఆ బుక్ నేమ్ అనేది ఖచ్చితంగా రాయాలి. దట్ ఈజ్ రిలీజియన్ అండ్ సొసైటీ అమాంగ్ కూర్గ్స్ ఆఫ్ సౌత్ ఇండియా. అవునా, ఆ బుక్ నేమ్ చూసాం కదా, అది రాస్తారు. అండ్ ఆ తర్వాత నీట్గా బాడీ పెడతారు. ఇది 10 మార్క్స్ కాబట్టి నేను మోడల్స్ ఆఫ్ సాంస్క్రిటైజేషన్ ఏదైతే చెప్పానో దాన్ని నీట్గా మీరు 4 బాక్సెస్ కింద గీస్తూ అక్కడ ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఏవైతే చెప్పానో ఆ పాయింట్స్ పెడితే నీట్గా సరిపోతుంది. అండ్ ఆ తర్వాత కన్క్లూషన్ అనేది రాస్తారమ్మా. కన్క్లూషన్లో ఏంటి, సాంస్క్రిటైజేషన్ బికాజ్ ఆఫ్ అర్బనైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ చాలా చేంజెస్ సొసైటీలో వస్తున్నాయి అండ్ ఇంకా వస్తాయి అని కూడా రాస్తామన్నమాట. సో చూసారు కదమ్మా, మన క్లాసెస్ కూడా మనం ఇంతే నీట్గా పెట్టుకుంటాము. రెగ్యులర్గా ఎగ్జామ్స్ అనేవి రాయడం వల్ల మీకు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా వస్తుంది. క్లియర్? సో వెంటనే ఆంథ్రపాలజీ కోర్స్ అనేది తీసుకోండి. ఈజీ టాపిక్స్ మనం ఈజీగా నేర్చుకోవచ్చు. మీకు కంప్లీట్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ యూ కెన్ వాచ్ ద డెమో సెషన్స్ ఆఫ్ ఆంథ్రపాలజీ. క్లియర్? థ్యాంక్ యూ.